హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఐపీఎల్ సీజన్ కూడా ఎంతో రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో హైడ్రామా నెలకొంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అవుట్ అన్న అంపైర్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దీంతో అసహనానికి గురైన శాంసన్ గ్రౌండ్లోనే ఫీల్డ్ అంపైర్తో వాగ్వాదానికి దిగి క్రీజును వీడేందుకు నిరాకరించాడు. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక చివరకు ఫీల్డ్ అంపైర్లు అతడికి సర్ది చెప్పడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే సంజూ శాంసన్ క్లియర్గా నాటౌట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 222 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ను సంజూ శాంసన్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. తనదైన పవర్ హిట్టింగ్తో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి జట్టును లక్ష్య సాధన దిశగా తీసుకెళ్లాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన అతడు సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ 16వ ఓవర్లో ముఖేశ్ కుమార్ వేసిన బంతిని భారీ షాట్కు ప్రయత్నించాడు. అయితే సంజూ శాంసన్ ఆడిన ఈ భారీ షాట్ను బౌండరీ లైన్ వద్ద షై హోప్ అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. ఇక క్యాచ్ పట్టిన తర్వాత షై హోప్ తనను తాను నియంత్రించుకోలేక బౌండరీ లైను తాకినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో తాను అవుట్ కాదని శాంసన్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. కానీ ఫీల్డ్ అంపైర్లు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో అంపైర్ల నిర్ణయంపై రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా అప్పటి వరకు గట్టి పోటీ ఇచ్చిన రాజస్థాన్ ఆ తర్వాత నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఇక ఆ తర్వాత అంపైర్ల తప్పుడు నిర్ణయంతోనే సంజూ అవుట్ అయ్యాడని, అదే రాజస్థాన్ ఓటమికి కారణమైందని నెటిజన్లు ఎంపైర్లపై తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు అది క్లియర్గా నాటౌట్ అంటూ హోప్ బౌండరీ వద్ద క్యాచ్ పట్టుకున్న వీడియోలను పంచుకుంటున్నారు. అయితే అవుట్ విషయంలో అంపైర్లతో వాగ్వాదానికి దిగిన సంజూ శాంసన్పై ఐపీఎల్ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. అంపైర్ల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకుగాను శాంసన్ మ్యాచ్ ఫీజులో 30% జరిమానా విధించారు. దీంతో క్రికెట్ అభిమానులంతా బీసీసీఐపై కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.